ఆ యొక్క సువార్తను పంచుతున్న వారి వ్యక్తుల చేతుల నుంచి బైబిల్ తీసేసుకున్నారు. ఏ రకముగా కాల్చారో ఇప్పటికి మీకు కనబడుతూనే ఉంది. చూడండి, ఏ రకముగా బైబిల్ని తన్నుతున్నారో ఒకసారి చూడండి. ఏ రకముగా బైబిల్ని కాల్చేస్తున్నారో ఒకసారి జాగ్రత్తగా చూడండి. పెట్రోల్ పోసేస్తున్నారు, బైబిల్ అంతటిని కూడా కుప్పలుగా పెట్టేశారు, ఆ రోడ్డు మీద వేసేసారు, బైబిల్ని రోడ్డు మీద వేసేసారు. ఆ యొక్క కాలుస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనమును తెలియజేసుకొనిచున్నాను. క్రైస్తవ సమాజమా, ఇప్పటికే వార్త మనందరి దగ్గర కూడా వచ్చి ఉంటుంది. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఇల్లందులో ఏం జరిగిందో ఇప్పటికే క్రైస్తవ ప్రపంచం అంతటికీ కూడా తెలుసుంటుంది. దేవుని నమ్ముకుని బిడ్డలు సువార్త చేద్దామని కొన్ని బైబిల్ని చేత పట్టుకొని ఇంటింటికి తిరిగి సువార్త చెబుతున్న క్రమంలో ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. జాగ్రత్తగా ఒకసారి గమనించండి. క్రైస్తవులైన మనందరికీ కూడా, క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి కూడా దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటయ్యా అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు మనకు ఆజ్ఞగా ఇచ్చాడు. ఆజ్ఞను ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, దేవుని నమ్ముకుని ప్రతి బిడ్డ సువార్త వినిపించాలి. లోకంలో నశిస్తున్న వారందరికీ ఏ విధము చేతనైనను సువార్తను వినిపించాలని తమకు తెలిసిన జ్ఞానముతో, తమకు తెలిసిన దేవుడిని అనేక మంది క్రైస్తవ బిడ్డలు ఈరోజు సువార్తను ప్రకటిస్తున్నారు. వీధులలో సువార్త, ఏజెన్సీ సువార్త, ఇలా పలు రకాలుగా అనేక మంది క్రైస్తవులు ఈరోజు సువార్తను ప్రకటిస్తున్న తరుణంలో ఈ యొక్క క్రైస్తవ్యం అంటే గిట్టని వ్యక్తులు, ఈ యొక్క దేవుడంటే నచ్చని వ్యక్తులు కూడా ఈ సమాజంలో ఉంటూ వారు చేసే పని ఏంటయ్యా అంటే, ఎవరెవరైతే ఈ సువార్త ప్రకటిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి, మీకు పర్మిషన్ ఎక్కడిది, సువార్త ప్రకటించడానికి మీకు ఏ రూల్ ఉంది, ఏ పర్మిషన్ ఉంది అని ఇలా మాట్లాడుతూ ఆ సువార్త ప్రకటించే వారిని గతంలో చాలాసార్లు చూసాం, ఈరోజు కూడా చూసాం, ఇప్పుడు కూడా చూసాం. చాలాసార్లు సువార్తను ప్రకటించే వారిని హింసించే వ్యక్తులను మనం చూసాం. అదే విధముగా చాలామంది సువార్తను ప్రకటిస్తుంటే కొట్టిన దాఖలాలు ఉన్నాయి, ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయి. ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే చాలామంది అన్యమతస్థులు క్రైస్తవులపై, క్రైస్తవులు సువార్త చేస్తుంటే ఎన్నో దాడులు చేసినట్టుగా ప్రస్తుత కాల పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఆ యొక్క సువార్తను పంచుతున్న వారి వ్యక్తుల చేతుల నుంచి బైబిల్ తీసేసుకున్నారు. ఏ రకముగా కాల్చారో ఇప్పటికి మీకు కనబడుతూనే ఉంది. చూడండి, ఏ రకముగా బైబిల్ని తన్నుతున్నారో ఒకసారి చూడండి. ఏ రకముగా బైబిల్ని కాల్చేస్తున్నారో ఒకసారి జాగ్రత్తగా చూడండి. పెట్రోల్ పోసేస్తున్నారు, బైబిల్ అంతటిని కూడా కుప్పలుగా పెట్టేశారు, ఆ రోడ్డు మీద వేసేసారు, బైబిల్ని రోడ్డు మీద వేసేసారు. ఆ యొక్క కాలుస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఎవరెవరైతే ఈ క్రైస్తవుల దేవుడంటే గిట్టని వ్యక్తులు ఉన్నారో వారందరితో మాట్లాడుతున్నాం. క్రైస్తవులు ప్రామాణిక గ్రంథం బైబిల్, మీ మీ మత గ్రంథాలు ఉన్నాయి, మీ విశ్వాస ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి, వాటిని మా చేతులకు ఇవ్వండి, స్వేచ్ఛగా మేము తీసుకుంటాం. కానీ మీ ప్రామాణిక గ్రంథాలను, మీరు నమ్ముకున్న విశ్వాసాలను ఇదే రకముగా మేము కూడా దెబ్బతీస్తే ఏం చేస్తాం? కానీ గుర్తుపెట్టుకోండి, ఏ క్రైస్తవుడు కూడా అలా చేయడు. మీరు స్వేచ్ఛగా ఇస్తే తీసుకుంటాం. ఆ మనసు మాకుంది, ఆ హృదయం మాకుంది, ఆ మంచితనం మాకుంది. కానీ ఈరోజు చాలామంది, అందరిని అనట్లేదండోయ్, చాలామంది మంచి సహోదరులు కూడా ఉన్నారు. చాలామంది వారి మతములో ఉంటూ కూడా ఈ యొక్క క్రైస్తవ మతమును విశ్వసించే వ్యక్తులు కూడా ఉన్నారు. అందరని అనట్లేదు, చాలామంది మంచివారు ఉన్నారు. మేము నమ్ముకుని మా విశ్వాస ప్రామాణిక గ్రంథాలు మీరు కాల్చేశారు. ఒక మాట నేను చెప్పనా, మా గ్రంథం ఏదైతే ఉందో, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉందో, ఎక్కడ పెట్టడానికి మేము ఇష్టపడం.
ఎక్కడా పెట్టడానికి మేము ఇష్టపడం. పొరపాటున అదే మన క్రింద పడితే ఎలానో ఉంటుంది మా మనసు, అది మాకు తెలుసు. ఈ గ్రంథం ఏదైతే ఉందో, ఈ గ్రంథం మా చేతుల్లోనికి రావటానికి ఒక వ్యక్తి ఎన్నో రాత్రులు పోరాటం చేసి, నిద్రలు మానుకొని, ఆహారం మానుకొని ఈరోజు ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడికి, ప్రతి ఒక్క ఇంటిలోనికి తెస్తే ఈరోజు ఇటువంటి బైబిల్ మీరు కాల్ చేస్తారా? కాల్ చేసిన వారు స్థితిగతులు ఇప్పటికీ ఎలా ఉంటున్నాయో వారికి తెలుసు. ఒకసారి యావత్ క్రైస్తవ ప్రపంచము, ఒకసారి ఎవరెవరైతే ఈ అన్యమతస్థులు ఉన్నారో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మా ప్రామాణిక గ్రంథాలను మీరు తగలబెట్టారు. ఇప్పుడే కాదు, ఒకప్పుడు కూడా ఎంతోమంది తగలబెట్టారు. ఒకప్పుడు ఎంతోమంది ఈ దేవుడిని హింసించారు. అయినప్పటికీ క్రైస్తవ్యానికి నష్టమేమీ కూడా జరగలేదు. గమనించండి, మీరు కాల్చారు, మీరు తగలబెట్టారు. ఒకటి చెప్పనా, మీరు ఎంత తగలబెట్టాలని చూస్తారో అంతగా వెలుగుద్ది బైబిల్. మీరు తగలబెట్టినా తరతరాలు వరకు ఉండిపోద్ది. మీరు ఎంత తగలబెట్టాలని చూసినా తరతరాల వరకు ఈ మాటలు అయితే ఉండిపోతాయి. బైబిల్ మీరు కాల్ చేయొచ్చు, కానీ మా విశ్వాసాలను మీరు కాల్చరు. బైబిల్ మీరు కాల్ చేయొచ్చు, కానీ మా దేవుని మేము నమ్ముకున్న మా విశ్వాసాన్ని మీరు కాల్చలేరు. బైబిల్ని ఆ రోజే చాలామంది కాల్ చేశారు. ప్రారంభ శతాబ్దంలోనే అనేక మంది కాల్ చేశారు. ఎంతమంది కాల్ చేసినా ఈ రోజుకి కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. తర్జుమా చేసేటప్పుడే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ ఈరోజు కొన్ని వేల పుస్తకాలు ప్రతి ఇంటిలో ఉన్నాయి, ప్రతి ఊరిలో ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని మొదటి శతాబ్దం నుంచే చాలామంది చూశారు. ఎవ్వరి వల్ల కూడా కాదు. ఆ రోజే బైబిల్ కాల్ చేయాలని చూశారు, ఎవ్వరి వల్ల కాల. ఆ రోజే ఈ దేవుడు లేకుండా చేయాలని చాలామంది చూశారు, ఎవ్వరు ఏమీ చేయలేకపోయారు. గుర్తుపెట్టుకోండి, మీరు కాల్చిన గ్రంథం ఏదైతే ఉందో, మీరు కాల్చిన బైబిల్ ఏదైతే ఉందో, చాలామంది వ్యక్తులు దీనిని చదివి వారి మనసును మార్చుకొని వారి పద్ధతులను అన్నింటిని విడిచిపెట్టి ఈ దేవుడు నిజమైన దేవుడు, ఈ దేవుడిని నమ్ముకుంటే మా జీవితాలు బాగుపడతాయని దేవుళ్ళనికి వచ్చి వారి వారి పద్ధతులను, వారి వారి పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తులు ఈరోజు లోకంలో చాలామంది మనకు కనబడతారు. ఇటువంటి మా విశ్వాస ప్రామాణిక గ్రంథాన్ని మీరు కాల్చేశారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ గ్రంథాలను కాల్చారో, ఎవరైతే ఈ గ్రంథాలను భవిష్యత్తు తరములో కూడా కాల్చాలని చూస్తున్నారో, దేవుడు వారందరిని మార్చాలని క్రైస్తవులుగా మనం అందరం ప్రార్థన చేద్దాం. మన దేవుడు ఒకటే చెప్పాడు, మిమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. భవిష్యత్తు తరములో కూడా ఎవరెవరైతే ఈ గ్రంథాన్ని లేకుండా చేయాలి, ఈ గ్రంథాన్ని కాల్చేయాలని చూస్తున్నారో, దేవుడు వారి కుటుంబములన్నింటినీ మార్చునుగాక. ఆమేన్.